హాయ్ ఫ్రెండ్స్, నేను చక్కాలు చేస్తున్నాను. చక్కాలు అంటారు, అప్పలు అంటారు. బియ్య పిండిలో ముందుగా సన్నగా తరుక్కున్న కరేపాకు, సన్నగా కట్ చేసుకున్న కరేపాకు వేసిన 1 అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు కూడా వేసాను. దాన్ని వేసేసుకున్నాక పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు పేస్ట్ పట్టుకున్నది అనమాట. అది మనం కారాన్ని సరిపడా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఆ పేస్ట్ కూడా వేసేసాను. ఇంకా దాంట్లో సాల్ట్ కూడా వేసేసాను. మనం టేస్ట్ సరిపడా సాల్ట్, కలర్ కోసము కొద్దిగా పసుపు వేసాను. 1 స్పూన్ అంత పసుపు కూడా వేసుకోవాలి, ఎందుకంటే చక్క కలర్ కోసం అనమాట. కొద్దిగా అంత కారం కూడా వేసాను, ఎందుకంటే కారం టేస్ట్ కూడా రావాలి. బాగా కలిపేసుకొని దాంట్లో బటరు పక్కన స్టవ్ మీద కాగబెడుతున్నాను. కాకపోతే నేను వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్, నేను మర్చిపోయాను. గోరువెచ్చని నీళ్ళతోటి పిండి కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్ళతోటి పిండి కలుపుకోవాలి. నేను పిండి అది నీళ్ళతోటి కలిపేటప్పుడు వీడియో తీయలేకపోయాను, మర్చిపోయాను అనమాట. అది సంగతి. ఇంకా దాంట్లో నేను అంతా కలిపేసేసుకున్నాక అవి అట్లా కవర్ పెట్టేసుకొని అట్లా పల్స్గా చేసుకొని వేడి ఆయిల్లో అట్లా వేపేసేసుకొని క్రిప్సీగా వచ్చేలాగా సిమ్లో పెట్టి వేపుకోవాలి. అప్పుడు దాంట్లో సిమ్లో పెట్టి మనం వేపుకున్నాక చక్కగా అట్లా క్రిప్సీగా అయిపోతాయి అనమాట. చల్లగా అయినాక డబ్బాలో పెట్టి స్టోరేజ్ చేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు పక్కన ఫోన్ వస్తుంది.